హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఉప్మా రవ్వతోని కేక్ని ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో అయిపోతుంది. దేనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు ఉప్మా రవ్వని దీంట్లో వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆపకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చి జస్ట్ స్మెల్ వచ్చినట్లయితే ఇది అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని గోరువెచ్చని పాలు 2 కప్పులు తీసి దీంట్లో వేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచేయాలి. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఈ పాలని ఉప్మా రవ్వ అంతా పీల్చుకుంటుంది, ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లోనే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే 30 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లం అంతా మెల్ట్ అయ్యి ఇలా కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ ఉప్మా రవ్వని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకుంటేనే మనకి చక్కగా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దీంట్లోకి ఇలాచీ పౌడర్ కానీ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఇంకో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ నుంచి ఈ బ్యాటర్ వేరైనట్లయితే మనకి ఇది ప్రాసెస్ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు కేక్ బౌల్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ బ్యాటర్ని దీంట్లోకి వేసుకోవాలి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేయాలి. 1 అవర్ తర్వాత వేరొక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చాకుతో పీసెస్గా కట్ చేసుకోవడమే. చాలా బాగా అయితే వచ్చిందండి. ఈవినింగ్ టైంలో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసేవచ్చండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.